ఇది అడిగాడు వసుదేవుడు. భాగవతం ప్రారంభం ఏ ప్రశ్నతో చూడండి. అందుకే పరీక్షిత్ అన్నాడు, ఇది విని నాకు చావు భయం పోయింది, కానీ నీ బతికున్నన్నాళ్ళు ఈ కథలు వినాలన్న నాకు కంగారుగా ఉంది, తొందరగా చెప్పే అయిపోతుందేమో భాగవతం అని నాకు బెంగగా ఉంది అన్నాడు. చూడండి పరీక్షిత్ ఏ స్థితిని పొందేశాడో. మరణ భయం పోయింది ఆయనకి. ఇంకొకడు మరణ భయం పొందుతున్నాడు కంసుడు. మరణ భయం పొందుతున్న వాడి కథ వింటూ మరణ భయాన్ని పోగొట్టుకుంటున్నాడు పరీక్షిత్. మరణం అంటే ఏమిటి బావా, నువ్వు మరణం వస్తుందని విలవిల్లాడిపోతున్నావు కదా. నేను ఒక్క మాట చెప్పనా, చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకు మరణం అంటే ఏమిటో. ఇక్కడ పెద్ద భూమి ఉంటే కాస్త మట్టి తీసి ఇక్కడ ఎట్టుకుని పిల్లలకి చెయ్యి చాపి చిన్నప్పుడు ఏంటంటే ఇల్లు కడిగి, ఏదో కాళ్ళు కడిగి చేతులు కడిగి ఆకేసి పప్పేసి అన్నం వేసి అంటారు. అలా ఇందులో కాస్త మట్టి తీసి ఇందులో పెట్టి ఇందులో నీళ్లు